హలో సుష్మా హియర్. చాలా రోజులైంది వీడియో చేసి. ఐ నో మీరు నా ఛానల్ ద్వారా క్రిప్టో కరెన్సీ వీడియోస్ లేదా నేను పోస్ట్ చేసే ఎంటర్టైన్మెంట్ వ్లాగ్స్ ఆర్ నా ఎక్స్పీరియన్స్లోంచి వచ్చిన వ్లాగ్స్ మాత్రం చూస్తారనమాట. ఈ రెండు టాపిక్స్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెల్కమ్ టు ది ఛానల్. ఎవరైతే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకవేళ ఇప్పుడే స్టార్టింగ్ మీరు చూస్తున్నారు అనుకుంటే నా వీడియో మొత్తం చూసి ఎలా చేశాను, ఏం మాట్లాడాను అన్నది విన్న తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుంటా అన్న ఓకే, చాయిస్ ఇస్ యువర్స్. సో రాబోయే వాళ్ళకి, వస్తున్న వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా హాయ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎన్ఎఫ్టీ, నాన్ ఫంజిబుల్ టోకెన్స్. బయట ప్రపంచం గురించి మాట్లాడుకుంటే ఈ డిజిటల్ ప్రపంచం గురించి కాకుండా యాంటిక్స్, యాంటిక్ పీస్, యాంటిక్ షాప్, యాంటిక్ కలెక్టర్, యాంటిక్స్ అని వినే ఉంటాం. సో యాంటిక్ అంటే ఏంటి? ఒకటే పీస్ ఉంటుంది, దాని వాల్యూ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మంది దాని కాపీస్ని మళ్ళీ క్రియేట్ చేయకుండా ఉన్నటువంటి పీసెస్ని యాంటిక్ పీసెస్ అంటాం. సో పురాతనమైన వస్తువులు, పాత వస్తువులు, లేకపోతే ఒక ప్రత్యేకమైన వస్తువుని యాంటిక్ అని అంటాం. సో ఎన్ఎఫ్టీస్ కూడా అంతే. కాకపోతే యాంటిక్స్ అనేవి మనం నార్మల్గా పట్టుకొని కొనుక్కొని ఇంట్లో గోడకు పెట్టుకొని లేకపోతే అలమర్లో పెట్టుకొని చూసుకుంటాం. బట్ ఈ ఎన్ఎఫ్టీస్ మాత్రం మొత్తం కంప్యూటర్లోనే. మనకి దగ్గర ఇంటర్నెట్ ఉండాలి, వాటిని కొనుక్కున్నామంటే వాటిని మనం స్టోర్ చేసుకోవాలి, అలా చూసుకుంటూ ఉండాలన్నమాట. సింపుల్. సో బయట యాంటిక్స్ ఈక్వల్ టు డిజిటల్ ప్రపంచంలో ఎన్ఎఫ్టీస్. కాకపోతే ఈ ఎన్ఎఫ్టీస్ని క్రియేట్ చేస్తున్నటువంటి కొన్ని కంపెనీస్ అవి కొన్ని కాయిన్స్ని కూడా రిలీజ్ చేస్తున్నాయి. సో ఈ కాయిన్స్ అనేవి బేసిక్గా ఎన్ఎఫ్టీస్ కోసం, ఎన్ఎఫ్టీస్ ద్వారా, ఎన్ఎఫ్టీస్ వలన, ఎన్ఎఫ్టీస్ ఆధారంగా చేసుకొని పనిచేసేటువంటి కాయిన్స్ అనమాట. అందులో కొన్ని కాయిన్స్ని తీసుకొని నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే కోవిడ్ వచ్చిన తర్వాత ఎన్ఎఫ్టీస్ గ్రోత్ అనేది చాలా ర్యాపిడ్గా పెరగడం అయితే మనం చూసాము. సో ఈ ఎన్ఎఫ్టీస్ని బై చేయడమే కాకుండా ఈ ఎన్ఎఫ్టీస్ కోసం పనిచేసే కాయిన్స్లో కూడా ఇన్వెస్ట్ చేయడం అనేది ప్రాఫిటబుల్. ఒకవేళ ఎన్ఎఫ్టీస్ బాగా ఇంకా ఫ్యూచర్లో ఇంకా గ్రోత్ ఉంది అని అనుకుంటే మీకు ఇంకా మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఎనీహౌ నేను ఫైనాన్షియల్ అడ్వైజర్ని కాదు, నేను ఇప్పుడు చెప్పే కాయిన్స్ మిమ్మల్ని కొనమని చెప్పట్లేదు. కానీ ఎందుకు ఈ వీడియో అంటే మీకు సర్టెన్ నాలెడ్జ్ ఆర్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే సో దట్ దాని మీద ఒక అవగాహన అనేది పెరుగుతుంది. సో ఫస్ట్ అవగాహన తెచ్చుకుందాం, మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఓకే, ఆల్రెడీ మీరు ఎన్ఎఫ్టీ కలెక్టర్స్ అయి ఉంటే, ఎన్ఎఫ్టీస్ పర్చేస్ చేసి ఉంటే ఇక మీకు చెప్పేది ఏముంది, ఈ కాయిన్స్ గురించి తెలుసుకుంటే సరిపోతుంది. సో ఎన్ఎఫ్టీస్ ఈ క్రిప్టో వరల్డ్కి బాగా కొత్త అనుకుంటే జస్ట్ మీరు స్టార్ట్ చేయండి వాచ్ చేయడం వీడియోస్, సో దట్ మీకు మెల్లిమెల్లిగా అర్థమవుతూ ఉంటుంది. నాకు తెలియట్లేదు, నాకు అర్థం కావట్లేదు అని చేతులు ఎత్తేయడం కంటే ఒకటి రెండు వీడియోస్ చూసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్ట్ ఏంటో మీకు అర్థమైపోయి మీరు అక్కడ నుంచి మెల్లిగా రీసెర్చ్ చేసుకొని అలా డెవలప్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ దేన్ని ఇగ్నోర్ చేయకండి, జస్ట్ దాని గురించి తెలుసుకోండి, దట్ సింపుల్. ఓకే, సో అందులో భాగంగా ఈరోజు కొన్ని కాయిన్స్లో వస్తున్నటువంటి ఫస్ట్ కాయిన్ వచ్చేసి మన. సో ఈ మన కాయిన్ అనేది డీసెంట్రలాండ్ అనే ఒక గేమ్లో వాడతారనమాట. వాళ్ళకి సంబంధించింది మన కాయిన్. సో మీకు కన్ఫ్యూజన్ ఉంటే సింపుల్, ఇప్పుడు ముంబై పిల్ల అనే యూట్యూబ్ ఛానల్లో సుష్మా చెప్తూ ఉంటుంది. ఓకే, సో అలాగే డీసెంట్రలాండ్ అనే గేమ్లో మన కాయిన్ అనేది ఆ ఈకో సిస్టమ్ని పవర్అప్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో దీని కాయిన్ మార్కెట్ క్యాప్ ర్యాంక్ చూసుకున్నట్లయితే 32 ప్లేస్లో ఉంది ఇది. అండ్ ప్రెసెంట్ ఇది వచ్చేసి బిలో $3 ట్రేడ్ అవుతున్నటువంటి ఒక కాయిన్. సో దీనిలో ఉన్నటువంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గేమ్స్ ఆడేవాళ్ళు, సో ఇలాంటి బ్లాక్ చైన్ బేస్డ్ గేమ్స్ ఆడుతున్నప్పుడు ఆ ఆడే వాళ్ళకు కూడా ఒక ప్రాఫిట్ త్రూ ఎన్ఎఫ్టీస్ని పర్చేస్ చేయడమో, లేకపోతే ఈ లెవెల్ క్రాస్ అయిన తర్వాత ఇన్ని ఎన్ఎఫ్టీస్ రావడమో, మీరు ఆ ఎన్ఎఫ్టీస్ని అమ్ముకోవడమో, సో ఇలా కొంచెం ప్రాఫిటబుల్గా ఉండేటువంటి ఒక ఆన్లైన్ యుగం అనమాట ఇది. అర్థమైందా? సో అందులో భాగంగా ఉన్నటువంటి కాయిన్ మన. సెకండ్ కాయిన్ వచ్చేసి చాలా ఫేమస్, ద శాండ్ బాక్స్ అని చెప్పి. ఇది కూడా ఒక బ్లాక్ చైన్ బేస్డ్ గేమే. ఇందులో కూడా ఎన్ఎఫ్టీస్ని మనం పర్చేస్ చేసుకోవచ్చు. అతి తక్కువ రేట్లో మన ఎన్ఎఫ్టీస్ అనేవి ఈ గేమ్లో మనం పర్చేస్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇది ఆఫర్ చేస్తున్నటువంటి ఎన్ఎఫ్టీ ప్రొడక్ట్స్ అనేవి ల్యాండ్స్, గేమ్ మేకర్ ఫండ్. సో ఈ విధంగా కొన్ని కేటగిరీస్ చేసుకొని అది ఎన్ఎఫ్టీస్ని ఆఫర్ చేస్తున్నటువంటి కాయిన్ అనమాట, ద శాండ్ బాక్స్ అనేది. అంతేకాకుండా ఇందులో ఎన్ఎఫ్టీస్ని అమ్మడానికి, మానిటైజ్ చేయడానికి, దానికి సంబంధించిన అసెట్స్ అన్నిటిని కలిపి వాక్సెల్ అసెట్స్ అని ఈ శాండ్ బాక్స్ గేమ్లో అయితే మనం పిలుస్తూ ఉంటాం అనమాట. ఈ శాండ్ బాక్స్ అనేది కాయిన్ మార్కెట్ క్యాప్ ర్యాంక్ ప్రకారంగా 39th ప్లేస్లో ట్రేడ్ అవుతూ ఉందన్నమాట. దీని ప్రైస్ చూసుకున్నా కూడా మనకి అప్రాక్సిమేట్గా $3 పైన అలా ట్రేడ్ అవుతుంది అనమాట ఈ కాయిన్. కాయిన్ మార్కెట్ క్యాప్ ర్యాంక్ అంటే సింపుల్, ఎక్కువ మంది డబ్బులు దానిలో పోస్తూ ఉంటే
ఆ కాయిన్ ర్యాంక్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో బాగా మంచి ర్యాంక్ ఉన్నవి చూసుకోవాలి. అంతేగా 1000-2000 ర్యాంక్ ఉన్న కాయిన్స్ మనం కొనుక్కోవడం కంటే ఇట్లా ర్యాంక్ తక్కువ ఉన్న కాయిన్స్ కొనుక్కుంటే వాటి వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది. లేకపోతే ఎక్కువ మంది కొంటున్నారు, కొంచెం సేఫ్ జోన్లో ఉండొచ్చని మనం ర్యాంక్ గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. థర్డ్ వన్ తీటా. తిట్టట్లేదు, ఆ కాయిన్ పేరే తీటా. సో ఈ తీటా కాయిన్ అనేది బేసిక్గా వీడియో స్ట్రీమ్కి సంబంధించినటువంటి కాయిన్. ఫ్యూచర్లో బాగా హై లెవెల్లో వీడియో స్ట్రీమింగ్ అనేది ఉండాలని చెప్పి దీన్ని కనిపెట్టడం అయితే జరిగింది. అంతేకాకుండా పీర్ టు పీర్ వీడియో డెలివరీ కానివ్వండి, లేకపోతే దీని వాలిడేటర్స్ చూసుకున్న గూగుల్, బైనాన్స్, ఇంకా శాంసంగ్, ఇంకా సోనీ యూరోప్, వీళ్ళందరూ కూడా దీనికి వాలిడేటర్స్గా ఉన్నారు. బేసిక్గా యూట్యూబ్కి సంబంధించిన కొంతమంది పెద్దవాళ్ళు దీన్ని సజెస్ట్ చేసి ఒక కాయిన్ లాగా క్రియేట్ చేశారనమాట ఈ తీటా కాయిన్ అనేది. అండ్ దీని ర్యాంక్ వచ్చేసి 40+ ఉంది, మాట్లాడుకున్నాం. అండ్ దీని ప్రైస్ చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్గా $4 కంటే తక్కువలో ట్రేడ్ అవుతున్నటువంటి కాయిన్ ఈ తీటా కాయిన్ అనమాట. నెక్స్ట్ కాయిన్ వచ్చేసి తేజోస్. సో ఈ తేజోస్ అనేది బేసిక్గా కంప్లీట్గా ఎన్ఎఫ్టీస్ మీద ఫోకస్ చేస్తుంది. ఇది ఒక సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడంలో, స్మార్ట్ కాంట్రాక్ట్ సెక్యూరిటీస్ కోసం పనిచేస్తూ ఉంటుంది అనమాట. బట్ ఇథేరియం లాంటిది కాదు. ఇథేరియం మీద స్మార్ట్ కాంట్రాక్ట్స్ బిల్డ్ చేయొచ్చు, బట్ ఇందులో డిఫరెంట్ టెక్నాలజీ అనేది వాడతారు. బేసిక్గా కాయిన్ మార్కెట్ క్యాప్ ర్యాంక్ ప్రకారంగా చూసుకున్నట్లయితే 47 ప్లేస్లో ట్రేడ్ అవుతుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్గా $3 పైన ట్రేడ్ అవుతుంది. నేను ఆ ఎగ్జాక్ట్ ప్రైస్ అంతా ఐఎన్ఆర్లో కూడా కింద నేను మీకు రాస్తాను, సో దట్ ఇట్ వోంట్ కన్ఫ్యూజ్ అనమాట. డాలర్స్కి రూపీస్కి మీరు మళ్ళీ క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకునే పని ఉండదని చెప్పి. నెక్స్ట్ కాయిన్ వచ్చేసి ఎంజిన్ కాయిన్. ఇది బేసిక్గా రకరకాల గేమ్స్కి సంబంధించిన యాప్స్తో ఇంటిగ్రేట్ అయ్యింది. ఎన్ఎఫ్టీ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక సింపుల్ ప్రొసీజర్ని అందించడంలో ఇది పనిచేస్తూ ఉంటుంది అనమాట. లైక్ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మనం ఇక్కడ అసెట్స్ని అక్కడ పంపించుకోవడానికి. సో అలా సింప్లర్ వేస్లో థింగ్స్ ఈజీగా అవ్వడానికి ఫోకస్ చేసేది ఎంజిన్ కాయిన్. దీని ప్రైస్ వచ్చేసి మనకి బిలో $2లలో ట్రేడ్ అవుతుంది. దీని కాయిన్ మార్కెట్ క్యాప్ ర్యాంక్ వచ్చేసి 70 ప్లేస్లో ఉందన్నమాట. అండ్ ఎంజిన్ కాయిన్ వచ్చేసి ఇప్పటికీ చాలా బాగా పర్ఫామ్ చేసిన కాయిన్ అని చెప్పొచ్చు. నేను పాస్ట్ 2020 నుంచి దీన్ని చూస్తూనే ఉన్నాను. ఈ కాయిన్ని చాలా మంచి బెనిఫిట్ అండ్ ప్రాఫిటబుల్ కాయిన్గా ఉండింది నాకు. ఎన్ఎఫ్టీకి సంబంధించిన గేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటితో ఇంటిగ్రేట్ అయ్యి ఉంది కాబట్టి ఈ కాయిన్ కూడా ఒక ఎన్ఎఫ్టీ కాయిన్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. సో వీటితో పాటు ఇంకా రకరకాల కాయిన్స్ అయితే ఉన్నాయన్నమాట. వాటి నేను సింపుల్గా $1 కంటే బిలోలో ట్రేడ్ అవుతున్నాయి, వాటి గురించి నేను చెప్తాను. వ్యాక్స్ ఒకటి, వరల్డ్ వైడ్ అసెట్ ఎక్స్చేంజ్, చిలీస్ ఒకటి ఉంది, గాలా ఒకటి ఉంది, ఎకామీ ఉంది, అండ్ లాస్ట్గా వచ్చేసి మై నైబర్ ఎలైజ్ ఉంది. ఇదైతే $7 పైగా ట్రేడ్ అవుతుంది. ఇవన్నీ కూడా ఎన్ఎఫ్టీస్కి డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా ఆర్ వాటితో పనిచేస్తున్నో లేకపోతే డిఫరెంట్ వేలో ఎన్ఎఫ్టీస్కి కనెక్టెడ్గా ఉన్నటువంటి కాయిన్స్ కాబట్టి ఈ కాయిన్స్ మీద కూడా మనం 2022లో ఫోకస్ చేయొచ్చు అని చెప్పి నా ఉద్దేశం అనమాట. సో అది మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ టేక్ కేర్. దిస్ ఇస్ సుష్మా సైనింగ్ ఆఫ్ టుడే. అందరికీ నమస్కారం.